ఐపీఎల్ 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి విడుదలైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ వైపు అడుగులు వేశాడు. తాజాగా అతడి పేరు పీఎస్ఎల్ డ్రాఫ్ట్ లిస్టులో అధికారికంగా చేరింది. దీంతో ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత ముస్తాఫిజుర్ భవిష్యత్తుపై కొనసాగుతున్న చర్చలకు మరో కీలక మలుపు ఏర్పడింది. జనవరి 21న జరుగుతున్న పీఎస్ఎల్ డ్రాఫ్ట్తో 8 ఏళ్ల తర్వాత ముస్తాఫిజుర్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో అతడు లాహోర్ కలందర్స్ తరపున పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాడు. ఈసారి ఐపీఎల్, పీఎస్ఎల్ రెండూ ఒకే సమయంలో జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్కు బదులుగా పీఎస్ఎల్ను ఎంచుకునే విదేశీ ఆటగాళ్ల జాబితాలో ముస్తాఫిజుర్ కూడా చేరాడు. ఇక ఈ పరిణామాలన్నీ ఐపీఎల్లో జరిగిన వివాదం నేపథ్యంలో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో నెలకొన్న సామాజిక, రాజకీయ ఉద్రిక్తల కారణంగా బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ముస్తాఫిజుర్ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ నిర్ణయం ఉపఖండ క్రికెట్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే దేశంలోని ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ను కేకేఆర్ 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే లీగ్ ఆరంభానికి ముందే అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ వేలంలో కొనుగోలు అయిన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ మాత్రమే కావడం గమనార్హం.